హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రెండు కరెక్టే. ప్యూర్ అమోనియం నైట్రేట్ ఈజ్ వైట్ క్రిస్టలిన్ వాటర్ సాల్యుబుల్ నైట్రోజన్ రిచ్. ఎవరో some people have given some insights about that. Obviously, when it comes to chemistry aspects, కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాగా కూడా ఉంటుంది. సో దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టారు. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. బిఫోర్ వీ గో టు ద సెషన్, ఈరోజు టాపిక్కి వెళ్ళే ముందు, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి బీహార్లో 25 సంవత్సరాల యువతి, యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ బీహార్గా చెప్తున్నారు. సో ఈ యువతికి సంబంధించి అఫ్కోర్స్ న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి, న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అంశాలు ఒకసారి చదివితే, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్, అంటే ఓటమే విజయానికి మెట్లుగా మారతాయి, విజయానికి మార్గము అని చెప్తూ ఉంటారు. అది నిజమే అని అనిపిస్తుంది. ఒకసారి ఈమె గురించి చూస్తే కనుక, యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ బీహార్ మైథిలి ఠాకూర్ ఈమె పేరు. ఈమె ఒక స్కూల్లో ఐసోలేషన్, చాలామంది ఈమెను విడిగా ఉంచేవారు. ఈమెని స్టూపిడ్ బిహారీ అని పిలిచేవారట. అలాగనే ఈమెని అసలు ఏమాత్రం కూడా గౌరవించేవాళ్ళు కాదు, అందరూ వెక్కిరించేవాళ్ళు. ఈమె ఫాదర్ ఇద్దరూ కలిసి మ్యూజిక్ సాధన చేస్తూ ఉంటే సంగీతం, దానికి కూడా ఇబ్బంది పడినటువంటి పక్కింటి వాళ్ళు 17 సార్లు వెళ్ళి ఇల్లు మార్పించారు. 10 సంవత్సరాల్లో 17 సార్లు ఇల్లు మారారట. అలాంటి యువతి, అంటే మీకు జనరల్గా ఇలాంటివి లైఫ్లో ఎదురైనప్పుడు చాలా డౌన్ అయిపోతుంది. ఇట్ విల్ ద లైఫ్ విల్ పుల్ యూ బ్యాక్. కానీ అంత పుల్ చేసినా కూడా ఈమె నిలబడి 25 సంవత్సరాలకే ఎమ్మెల్యే అవ్వగలిగేటటువంటి మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుందంటే, తన మైండ్ ఎంత గట్టిదై ఉండాలి, తన హార్ట్ ఎంత గట్టిదై ఉండాలి. సో యూ జస్ట్ ఇమాజిన్. సో కాబట్టి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే ఇదేనేమో. బట్ దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒకసారి యంగ్ లా మేకర్స్ గురించి చూద్దాం. యూత్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ పార్లమెంట్ 1951-52 నుంచి 2024 వరకు ఎప్పుడూ తక్కువగానే ఉంది. ఎందుకంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం అసలు యూత్ పార్లమెంట్లోకి రావడం అనేటటువంటిది భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా యూత్ లా మేకర్స్ అంటే ఎవరు అంటే 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులు. ఆబ్వియస్గా మన దేశంలో 25 సంవత్సరాల నుంచే పాలిటిక్స్లోకి ఎవరిని ఎంటర్ చేస్తున్నాం మనం? తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటుందా? అసలు రాజకీయంలో రాజ్యాంగం ఒప్పుకోవచ్చు, కానీ ప్రాక్టికల్ రాజకీయాలు, డబ్బు లేకుండా ఈరోజు రాజకీయాలు గడిచేటటువంటి అవకాశం ఉందా? అసలు ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి రాజకీయాల మీద పూర్తిస్థాయి అవగాహన ఉందా? సో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సో లోక్సభలో కనుక మనం ట్రెండ్స్ చూస్తే, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అలాగే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వీళ్ళు సాధారణంగా మిడిల్ ఏజ్డ్ ఉంటారు. చాలా వరకు పొలిటికల్ పార్టీస్లోని సీనియర్స్ మాత్రమే మనకి ఎమ్మెల్యేలు ఎంపీలుగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం మొదటి లోక్సభ గురించి చూస్తే, ఆ రోజు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంపీస్ 46.5. అయితే ఇది సెకండ్ యంగెస్ట్ లోక్సభ. 1998 యంగెస్ట్ లోక్సభ అని చెప్తారు. సో దానికన్నా ముందు 1951-52లోనే మనకి చాలా తక్కువ వయసు ఉన్నటువంటి ఎంపీలు వచ్చారు. బిలో ఏజ్ ఆఫ్ 35 82 మంది ఎంపీలు ఉన్నారు. 18వ లోక్సభ అంటే ఇప్పుడు జరుగుతున్న 2024లో కనుక మనం చూస్తే, యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంపీస్ 56 ఇయర్స్, అంటే నియర్ టు రిటైర్మెంట్. ఓల్డెస్ట్ లోక్సభ అని చెప్తారు. అసలు ఇండియన్ పార్లమెంట్ హిస్టరీలోనే 2024లో వచ్చినటువంటి లోక్సభ అత్యంత అధిక వయస్సు గల ఎంపీలు ఉన్నటువంటి లోక్సభ. కేవలం ప్రతి 20 మంది ఎంపీలకి మాత్రమే ఒక వ్యక్తి మాత్రమే 35 సంవత్సరాల లోపు ఉన్నారు. 25 ఎంపీలు మాత్రం 35 అంతకన్నా బిలో ఉన్నారు మొత్తం ఎంటైర్ ఎంపీస్లో. అలాగే యావరేజ్ ఏజ్ అనేటటువంటిది ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే ఎంపీస్ ఓల్డర్ దెన్ 55 చాలా ఎక్కువగా ఉన్నారు. 2019లో ఉన్న వాళ్ళు 24లో కూడా గెలిచినటువంటి పరిస్థితి. సో మోస్ట్ పొలిటికల్ పార్టీస్ ఎంపీస్ అంతా ఏజ్ 46 నుంచి 65 మధ్యలో ఉంది. కాంగ్రెస్లో యంగ్ ఎంపీస్ ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీ అట. సో అట్లానే మనం కనుక చూస్తే, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీల తాలూకు ఏజ్ మీకు ఇక్కడ కనిపిస్తోంది. 66 నుంచి 75 చాలా హై ఏజ్ ఉంది. సో మోడీ గారు ఇందులో ఈ కోవలోకే వస్తారు. మీకు హైయెస్ట్ కేటగిరీ ఉన్న వాళ్ళు 56 నుంచి 65 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. సో ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అలాగే ఎస్పీ డిఎంకే పార్టీ. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఉంది. అలాగే యంగెస్ట్ లోక్సభ గురించి కనుక మనం చూస్తే, 1998 వాజ్పేయి గారి నేతృత్వంలో గెలిచినటువంటి బీజేపీ పార్టీలో యంగెస్ట్ ఉన్నారు. అంటే ఇక్కడ 2 రకాల రికార్డులు ఉన్నాయి బీజేపీకి.
1998 వాజ్పేయి గారి నేతృత్వంలో బీజేపీయే యంగెస్ట్ ఎంపీస్, 2024 మోడీ గారి నేతృత్వంలో బీజేపీయే ఓల్డెస్ట్ ఎంపీస్. రెండు రికార్డులు వాళ్ళవి. సో 1998లో యావరేజ్ ఏజ్ 46.4 ఉంది. యంగ్ ఎమ్మెల్యేస్ అనేటటువంటి వాళ్ళు అసలు ఎక్కువగా స్టేట్ అసెంబ్లీస్లో కూడా చాలా అండర్ రిప్రజెంట్ ఉన్నారు. 8 స్టేట్స్లో ఎన్నికలు జరిగితే 2024లో షేర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ 40 అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు 10% కన్నా తక్కువ ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఒకళ్ళు కూడా 40 సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యే లేడట. జార్ఖండ్లో అలాంటి వాళ్ళు 16% ఉన్నారు. సో జార్ఖండ్ కొంచెం పర్వాలేదు. సో అట్లానే మనం ఒకసారి చూస్తే ఫ్యూ యంగ్ ఎమ్మెల్యేస్. అరుణాచల్ ప్రదేశ్లో 0, సిక్కిం బాగానే ఉంది 10, ఆంధ్రప్రదేశ్లో 7 ఉన్నారు ఆశ్చర్యకరంగా, ఒడిశాలో 14, జమ్మూ అండ్ కాశ్మీర్ 7, హర్యానా 10, జార్ఖండ్ 16, మహారాష్ట్ర 8. జార్ఖండ్ యంగెస్ట్ స్టేట్ అసెంబ్లీ ఏజ్ యావరేజ్ ప్రకారం కనుక మనం చూసుకుంటే, ఎందుకంటే మీకు ఇక్కడ 16 మంది కనిపిస్తున్నారు. సో ఎస్పెషల్లీ యంగెస్ట్ ఎమ్మెల్యేస్ ఉన్నటువంటి అసెంబ్లీ ఏదైనా ఉంది అంటే మనకి జార్ఖండ్ అసెంబ్లీగా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని కూడా వేశారు. అందులో ఏంటంటే ప్రస్తుతానికి మనకి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ చెప్తూ ఉంటాం కదా, ఇలా కాకుండా ఓటు హక్కుతో మనం కలిపి 18 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించింది. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లోక్సభకి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తుల్ని పంపించాలి లోక్సభకి అలాగే ఎమ్మెల్యేలుగా అని చెప్పి ఒక రికమెండేషన్ కూడా ఇచ్చింది. అయితే ఈ రికమెండేషన్ యాక్సెప్ట్ చేయలేదు. కమిటీ ఏం చెప్తోందంటే, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యంగ్ ఇండివిజువల్స్ కనుక ఉంటే రాజకీయంగా రాజకీయంగా పార్టిసిపేషన్ అనేటటువంటిది భాగస్వామ్యం అని కూడా అనొచ్చు పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పొలిటికల్ కాన్షియస్నెస్ అంటే యూత్లో పొలిటికల్ కాన్షియస్నెస్ అనేటటువంటిది కూడా పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని చెప్పారు. అయితే దీని మీద విభిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ అయితే ఇది తప్పు అని కూడా చెప్పింది, అది కూడా చూపిస్తాను. సో కరెంట్ రెస్ట్రిక్షన్స్ కనుక మనం చూస్తే లోక్సభకి అసెంబ్లీకి సంబంధించి ఆర్టికల్ 84 అలాగే సెక్షన్ 36 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ పోటీ చేయాలి అంటే 25 సంవత్సరాలు ఉండాలి. అదే రాజ్యసభలో కానీ మండలిలో కానీ పోటీ చేయాలి అంటే 30 సంవత్సరాలు ఉండాలి. సో ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశం. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలంటే 35 ఏళ్ళు ఉండాలి. సో ఆ రకంగా మనకి రూల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 84 పైన 80 క్లాజ్ 4 సెక్షన్ 43 ఇక్కడ ఇది మండలికి అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అట్లాగనే రాజ్యసభకి ఇది వర్తిస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే అసలు 18 సంవత్సరాలకి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం అనేటటువంటి తప్పు, ఎందుకంటే అప్పటికి మెచ్యూరిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా పార్లమెంటరీ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం అనేది అన్రియలిస్టిక్. వాళ్ళు చాలా యంగ్ ఏజ్లో చాలా ఆవేశంగా కూడా ఉంటారు. సో అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు అని చెప్పింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఎగ్జిస్టింగ్ మినిమం ఏజ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఓటింగ్ అండ్ కంటెస్టింగ్ అనేది కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వీటిని మార్చొద్దు అని చెప్పింది. సో ఈ రికమెండేషన్స్నే స్వీకరించినటువంటి ప్రభుత్వం ఆ రకంగానే ఇప్పుడు మనకు ఉన్నటువంటి 25, 30 ఈ ఏజెస్ని ఉంచారు. సో ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశం. కాబట్టి రాజకీయాల్లోకి ఎక్కువ మంది యువత రావాలి, వస్తేనే రాజకీయాల్లో మార్పు అనేటటువంటిది కనిపిస్తుంది. నాకు కూడా ఉంటుంది రాజకీయాల్లోకి వెళ్ళాలని, బట్ మన తాలూకా ఆర్థిక పరిస్థితులు కూడా మనం చూసుకోవాలి. మన ఫ్యామిలీని చక్కదిద్దుకోకుండా రాజకీయాల్లో కనుక ప్రవేశిస్తే సమాజం బాగుంటుంది, ఫ్యామిలీ కొంత ఇబ్బంది పడుతుంది. సో దానికి మనం సిద్ధమా అనేటటువంటిది పెద్ద ప్రశ్న. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అట్లాగే క్రిటికల్లీ ఎగ్జామిన్ కాన్స్టిట్యూషనల్ రేషనల్ బిహైండ్ ఏజ్ రిక్వైర్మెంట్స్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ డూ దీస్ ఏజ్ లిమిట్స్ నీడ్ రిఫార్మ్. 200 పదాల్లో ఇందాక చెప్పిన పార్లమెంటరీ కమిటీ ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్స్ తీసుకొని ఆన్సర్ని రాయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.